ఈరోజు ప్యారిస్లో మాది సెకండ్ డే. నైట్ లేట్ అయిపోయింది కదా, మార్నింగ్ మెల్లగా లేచి ఇప్పుడైతే టైం 11:30. ఫ్రెష్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అయితే రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యే ముందు నేను మా వారికి ఇచ్చిన ప్లాన్, ఇప్పుడు మాన్మెంట్కి వెళ్ళాలి. మాన్మెంట్కి వెళ్ళేసి అక్కడి నుంచి సామ్రాట్ అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడైతే టేబుల్ అయితే రిజర్వ్ చేశాను. లంచ్కి అక్కడికి వెళ్ళాలి అని అయితే చెప్పానమాట. అదే మీకు కూడా చెప్తున్నాను. తర్వాత ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ఈ రోజు అనేది తనతో పాటు మీరు కూడా చూసేయండి ముందు ముందు. ఆ మాన్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. పార్క్ డే ట్రాంపియర్ సంథింగ్ ఉంది, నేమ్స్ అయితే చెప్పట్లేదు, అందుకే మాన్మెంట్ అని చెప్తున్నాను. నేమ్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. మళ్ళీ నేమ్ నేను రాంగ్ బలికి ఇదంతా ఎందుకు, మళ్ళీ అట్లా బలికారు ఇట్లా బలికారని. ఆల్రెడీ లగ్జంబర్గ్ గురించే కొంతమంది కమెంట్స్ ఇంతకు ముందు కూడా నాకు వచ్చాయి. లగ్జంబర్గ్ కాదని లుక్సంబర్గ్ అని, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలుకుతారు కదా, అందుకే నేమ్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని. కానీ మనం అంటే సరే వచ్చాంలే లగ్జంబర్గ్ నుంచి కాబట్టి, నార్మల్గా ప్యారిస్కి డైరెక్ట్గా వచ్చి తిరిగే వాళ్ళకైతే లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడమే బెస్ట్ ఏమో కదా, ఈ పార్కింగ్ కష్టాలు పడే కన్నా. బొమ్మరిల్లు సినిమాలో చూపిస్తారు చూడ, అలా ఉంది కదా. bigbus.com అంట. అబ్బో అసలు ఎంత బాగా చెక్కారో కదా. ఈ రోజు అసలు ఇలా ఉంది కాబట్టి ఎక్సలెంట్ ఉంది. మరీ చల్లగా ఉంటే అవును, మరీ చల్లగా ఉన్నా చేయలేము, మరీ ఎండగా ఉన్నా కష్టమే, అంత చూడలేము. ఆ నేమ్స్ అన్ని ఈ నేమ్స్ కూడా ఏదో స్పెషాలిటీ ఉండింది. లోపల సైడ్ కూడా తీశారు. ప్రతి ఒక్కరు పెడతారా లైక్ మిలిటరీ అలా ఏమో కదా. సిఐజే పోలీస్ నైస్. మేబీ వీళ్ళ కంట్రీకి ఏమైనా చేసిన వాళ్ళ నేమ్స్ అలా అయింటాయి. దూరం నుంచే బెస్ట్, ఫుల్ గా కవరైంది, ఇక్కడేమో అంత కనిపించట్లా. మాన్మెంట్ చూసేసి రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము లంచ్ కి. లంచ్ అయితే కంప్లీట్ చేసాం. ఫుడ్ అయితే బాగుంది, బట్ అంబియన్స్ అయితే అంత సూపర్ గ్రేట్ ఏం కాదు. నార్మల్ రెస్టారెంట్ అనమాట, అంతే. ఇండియన్ రెస్టారెంట్ అనే కాదు, ఇండియన్ అండ్ నేపాలీస్ అనమాట. ఫుడ్ అయితే టేస్ట్ బాగానే ఉంది, కానీ ప్రైజెస్ కూడా లగ్జంబర్గ్ లో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉన్నాయి. టేస్ట్ బాగానే ఉంది, అంబియన్స్ ఓకే. నార్మల్ రెస్టారెంట్, అండ్ రెస్టారెంట్ కూడా చాలా చిన్న రెస్టారెంట్ అనమాట. గట్టిగా ఒక 20 మెంబర్స్ పడతారేమో రెస్టారెంట్ అంతా కలిపి. జస్ట్ ఒక చిన్న రూమ్ లాగా ఉంది అంతే. నేపాలీ స్పైసెస్ ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ ట్రై. ఫుడ్ అయితే ఓకే, బాగానే ఉంది. ఇంతకన్నా ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట అలాంటి ప్లేసెస్ లో వచ్చినప్పుడు. దగ్గరే కాబట్టి సో ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఈజీ. మరీ దూరం వెళ్తే మళ్ళీ మనకి ఈ ప్లేసెస్ చూడడానికి కష్టమైపోతుంది కదా. నెక్స్ట్ ప్లానా ఈఫిల్ టవర్ పైకి ఎక్కడానికి టికెట్ బుక్ చేసా. దానికి వెళ్ళేసి నెక్స్ట్ అది అయిపోయాక బోట్ రైడ్ ఉంది, దానికి కూడా బుక్ చేసా, దానికి వెళ్దాం. నిన్నేమో స్పార్కిల్ లైట్స్, ఈ రోజేమో నైట్ చుట్టూ బోటింగ్. ఓకే, ఇంకా మనకి పైకి ఎక్కడానికి టైం ఉంది. 4:30కి నేను బుక్ చేసింది అయితే 4 o'clockకి వెళ్తే చాలు, హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలి. అందుకే కొంచెం సేపు చుట్టూ తిరిగేసి, అండ్ నైట్ ఇక్కడ బ్రిడ్జ్ ఈ చుట్టూ అంతా అంత చూడలేదన్నమాట. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది మాకు పార్కింగ్ దొరికి. సో అవన్నీ చూసే లోపల టైం సరిపోతుంది, పైకి వెళ్ళి చూడొచ్చు. 4:30 కదా, 4 o'clock లైన్లో వెళ్తే. పార్క్ అయితే చాలా పెద్ద పార్క్ చూడండి.
ఫ్యామిలీస్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యాట్స్ తీసుకొని వచ్చి. లైన్ హాఫ్ అన్ అవర్ ముందు వస్తే చాలే సాయి. అయినా వాళ్ళు ఇప్పుడు 4 o'clock స్లాట్ వాళ్ళు కదా వెళ్తుంది, మనం 4:30 కాబట్టి 4కి వస్తే సరిపోతుంది. ఇంకా 20 minutes ఉందిలే, కానీ ఈజీగా హాఫ్ అన్ అవర్ పట్టేలాగే ఉంది. పార్క్ బ్యాక్ సైడ్ 4 సైడ్లు ఉంటుంది అనమాట. బ్యాక్ 4 రూట్ లాగా ఉంటుంది. ఇదేంటంటే ఇలా ఫ్రంట్ సైడ్ ఇలాగా బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళేది కూడా అలాంటి క్రూజ్ రైడ్కే. జనాలు చూడండి తిరునాళ్ళు ఉన్నట్టున్నారు. ఫ్రంట్ ఏమో ఇలాగా రివర్, బోట్ రైడ్ వెళ్ళే వాళ్ళు. ఇక్కడ కూడా ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ముందర ఇలా మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి అయితే అమ్ముతున్నారు. నిమ్మకాయ వేసి ఉప్పు కారం వేసి అమ్ముతున్నారు అనమాట. సూపర్ కదా. ఆ టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్లాన్గా వచ్చే వాళ్ళు అయితే ముందే బుక్ చేసుకోవడం బెస్ట్. నేను అలాగే ముందే అయితే బుక్ చేసుకున్నాను. ఈఫిల్ టవర్ పైకి ఎక్కడానికి ఇవన్నమాట ప్రైజెస్ అయితే. ఒకటి ఏమంటే ఆల్రెడీ టికెట్ తీసుకున్న వాళ్ళైనా, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా టికెట్స్ అమ్ముతారని చెప్పాను కదా, ఇక్కడ టికెట్ తీసుకునే వాళ్ళు. చాలా రష్ ఉంది సాయి. 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి, ఒకటి ఇటు సైడ్ ఎంట్రన్స్, ఇంకొకటి ఇక్కడ. ఎగ్జిట్లు కూడా అంతే, 2 ఎగ్జిట్స్ ఉన్నాయి. బయట సెక్యూరిటీ చెక్ అయిపోయాక లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ కనిపిస్తుంది కదా టికెట్ కౌంటర్, దాంట్లో అయితే తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకొని వాళ్ళు. ఇది ఎగ్జాక్ట్గా ఐఫిల్ టవర్ కింద. లోపలికి ఎంటర్ అయిన వెంటనే బయట సెక్యూరిటీ చెక్ అయిపోయాక ఎంట్రన్స్ దగ్గర ఎగ్జిట్ దగ్గర 2 ఎంట్రన్సెస్ 2 ఎగ్జిట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫుడ్ షాప్స్ ఉన్నాయన్నమాట, ఇబ్బంది పడకుండా. అండ్ అలాగే క్యాష్ మెషిన్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా కానీ కావాలంటే విత్డ్రా చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా లోపలికి ఎంటర్ అయ్యాక కూడా సెక్యూరిటీ చెక్ ఇంకొకసారి ఉంటుందన్నమాట. 2 సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి, బయట ఒకటి అండ్ లోపలికి ఎంటర్ అయ్యాక ఒకటి. ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే వచ్చామన్నమాట. రిలాక్స్ అవ్వడానికి అయితే ఇలా ఉంది అంతే. లాస్ట్ మినిట్లో బుక్ చేస్తే అలా ఉంటుంది. లాస్ట్ మినిట్లో చేయడం వల్ల నాకు టికెట్స్ లిఫ్ట్లో దొరకలేదు ఈవినింగ్ టైంకి, సాటర్డే నాకు కావాల్సిన స్లాట్కి. అందుకని చెప్పి స్టెప్స్ అయితే బుక్ చేసుకున్నాను. మామూలు లేదు, చాలా కష్టంగా ఉంది స్టెప్స్ ఎక్కడ. ఎట్లో ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఉంది, అంటే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాగా ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి నీట్గా. ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ రిలాక్స్ అవ్వడానికే కాకుండా తినడానికి ఫుడ్ స్టాల్స్, వాటర్, స్నాక్స్, వాటితో పాటు గుర్తుగా ఏమైనా తీసుకునే వాళ్ళ కోసం ఇలాగా షాపింగ్ కూడా షాప్స్ అయితే ఉంటాయన్నమాట, షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ 1 లీటర్ కాస్ట్ వచ్చేసి €7 అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో వ్యూ చూడడానికి పైనుంచి ఇలాగా ఉంటాయన్నమాట. బట్ అవేంటంటే యూజ్ చేయాలంటే €1 కాయిన్ కానీ €2 కాయిన్ కానీ మన దగ్గర ఉండాలి. సో చూసుకోండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి ఈఫిల్ టవర్ పైన. అలాగే ఇక్కడ చూస్తే రివర్ చూడండి క్లియర్గా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం సన్ ఉంది, సన్ లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుంది. ఫైనల్లీ 2 ఫ్లోర్స్ పైకి ఎక్కేసి చూసి అయితే వచ్చాము. అమ్మో చాలా కష్టం అండి.
ఇలాగా పైన కింద అంటే కింద కూడా ఉంటుంది, ఎక్కడైనా కూర్చోవచ్చు. మేము కొంచెం ఫస్ట్ ఎక్కాం కాబట్టి పైన కూర్చున్నాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సర్వీసెస్ చూడండి, వెండింగ్ మిషన్స్ అండ్ కాఫీ మిషన్, టాయిలెట్స్ ఉన్నాయి, అలాగే బేబీ చేంజింగ్ టాయిలెట్స్, అలాగా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. బోట్ కమ్ రెస్టారెంట్, ఇంకా దాంట్లో కూర్చొని తినేసి వెళ్తారు. అదేలే, ఇంకా మూవ్ అవ్వదు అది. క్రూజ్ రైడ్ అయితే కంప్లీట్ చేసాము. అన్నిటికన్నా నాకైతే బాగా నచ్చింది అయితే క్రూజ్ రైడ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ అయితే సూపర్ ఉంది. మీరు కానీ ఒకవేళ కానీ వస్తే క్రూజ్ రైడ్ ఈవినింగ్ టైమే ట్రై చేయండి. మార్నింగ్ అయితే ఒక్కొక్కసారి సన్ ఉంటుంది కాబట్టి అంత బాగా ఎంజాయ్ చేయలేరు. సో మంచిగా ప్లెజెంట్గా ఎంజాయ్ చేయగలుగుతారు అనుకుంటే మాత్రం ఈవినింగ్ బుక్ చేసుకోండి. అదైతే చాలా బాగా నచ్చింది. నీకు అన్నిటికన్నా ఏది బాగా నచ్చింది సాయి? నాకు కూడా క్రూజ్ రైడ్ ఎక్సలెంట్. క్రూజ్ రైడ్ అయితే చాలా బాగుంది అనమాట. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయొచ్చు.